మానవులం మనమంతా, నరులం మనమంతా. అందుకే ఒకని నుండి ఏమంటున్నాడు ఆయన? ఒకని నుండే ఏమొచ్చింది? పాపం. ఒకని నుండే శాపం. ఒకని నుండే ఈ భూమి మీద నష్టాలు. ఒకని వల్లనే కలిగేటివన్నీ కూడా. ఆ ఒకని నుండి భూమి మీద నరులకు కలిగిన ఈ నష్టాలన్నీ కూడా తొలగించడానికి మరణించింది కూడా ఒకే ఒకడు, ఆయనే నజరేయుడైన యేసు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. బలో యేసు మహారాజుకే. నజరేయుడైనా, చెప్పండి, నజరేయుడైనా. ఆయన ఒక్కడే మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన ఒక్కడే నీ పాపములను సిలువనబడే రూపములో ఆయన భుజము మీద వేసుకున్నాడు. ఆయన ఒక్కడే నీ తలంపులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలలో వల్ల కిరీటం. ఆయన ఒక్కడే 2 చేతులలో మేకులు భరించాడు. ఈ చేతులతో చేసిన పాపాలను నుండి నీకు విడుదల కలిగించడానికి, కాళ్ళతో పరిగెత్తి 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 చేసిన నీ పాపాల నిమిత్తమై ఆయన 2 పాదములలో మేకులు. కారణం నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి, శాపము నుండి నిన్ను విడిపించడానికి. ఆదాము ఏదైతే కోల్పోయాడో అది మరలా తిరిగి నీకు అనుగ్రహించడానికి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు.